అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయస్థానాల ద్వారా వీడియోలు అందిస్తున్నాము. ఇది చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బాలకృష్ణ, నాంపల్లి, హైదరాబాదు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 29 రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం కూడా క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ అయింది. ఇంతకుముందు ఉన్న క్రిమినల్ లాలో 3 యాక్టులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పెనల్ కోడ్ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ 3 యాక్టులు కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేస్తూ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లును మొత్తం కూడా పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్టులు మట్టుకు 2023లోనే వచ్చినాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇమీడియట్లీ యాక్టులు వచ్చినాయి. అమలైకం మట్టుకము ఆ 3 యాక్టులు కూడా జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. ఏదైతే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని 2023 యాక్టు. ఇప్పుడు ఐపీసీలో ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే, కుదించేసి ఇందులో 358 సెక్షన్సే పెట్టారనమాట. బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సన్నిహిత. ఇంకోటి ఏమో సిఆర్పిసిలో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అంటే. దాని ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023. అందులో మటుకము 484 సెక్షన్స్ ఇంతకుముందు పాత యాక్ట్లో ఉన్నాయి. కొత్త యాక్ట్లో మటుకు 531 అయినాయి. ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంతకుముందు 167 సెక్షన్స్ ఉంటుండే. ఆ 167 సెక్షన్స్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో బిఎస్ఏ అని వచ్చింది. ఇలా 3 సెక్షన్లు పెరిగినాయి, 170. ఆ 170 కూడా బిఎస్ఏ అంటేనే భారతీయ సాక్ష్య అధినియం అనమాట. ఈ 3 యాక్ట్లు కూడా మూల స్తంభాలు అన్నమాట, కింగ్ అనమాట. 3 ఎందుకంటే ఇవి క్రిమినల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే క్రిమినల్ లా మొత్తం కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఐపీసీ 1860 చట్టం అది. తర్వాత ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో 1973 అనమాట. ఈ 3 యాక్ట్లు కూడా ఎందుకంటే క్రిమినల్ లాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకని వాటిని కూడా రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే యాక్ట్లు వచ్చిన తర్వాత అమలైకం మటుకు జూలై 1 నుంచి 2023 నుంచి అన్ని కేసులు కూడా బుక్ చేసి బిఎన్ఎస్ కింద నేరాలు చేసిన వాటిని బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఐపీసీలో 511 ఉంటుండే కనుక బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షిత అంట. ఎందుకంటే 358 సెక్షన్స్ ఉన్నాయి. భారతీయ న్యాయ సన్నిహిత కింద జూలై 1 నుంచి కూడా కేసులు అన్నీ కూడా ఆమోదం చేస్తున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు అనమాట. ఆ 358లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. అందుకని గమనించుకోవాలి. ఏ నేరం చేసినా ఆ నేరానికి సంబంధించిన సెక్షన్ ఒకటి పెట్టేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ, ఇవన్నీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్రిమినల్ లాలో ప్రాసెస్ అన్నమాట. క్రిమినల్ లా అనేది చాలా పకడ్బందీగా చేశారు. ఎందుకంటే చిన్నపిల్లల మీద, మహిళల మీద దాడులు ఎక్కువైనాయని చెప్పి 29 రాష్ట్రాలు, ఒక్క రాష్ట్రం అని చెప్పడానికి లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం మనము. చిన్నపిల్లలను కూడా వదలలేరు అందుకని క్రిమినల్స్ను కఠినంగా శిక్షించాలంటే క్రిమినల్ లా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చిన చట్టాలన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. అంత ఈజీ కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదనమాట. ఇవన్నీ భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో, ఎందుకంటే జూలై 1 నుంచి 2024 నుంచి కూడా కేసులు రిజిస్టర్ చేసి కొత్త కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసి జైలు పంపడం కానీ, ఇవన్నీ కూడా రిమాండ్ చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పాత కేసులు అన్నీ ఉన్నాయి కదా సార్, పాత కేసులు మళ్ళీ ఏమవుతాయి సార్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఆ పాత కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే దాని ప్రకారం ఆ కేసులు డిస్పోజల్ అయ్యి జడ్జెస్, ఎందుకంటే మొత్తం కూడా డిస్పోజల్ అయ్యేంత వరకు, జడ్జిమెంట్ వచ్చినంత వరకు పాత యాక్ట్లే వస్తాయన్నమాట.
అందుకోనికి ఇవన్నీ గమనించుకోవాలి. అందుకోనికి ఇప్పుడు క్రిమినల్ లా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకో అని చెప్పేసేసి అంత ఈజీ కూడా బెయిల్ పొందడానికి క్రిమినల్స్ ఎందుకంటే ఆస్కారం లేదనమాట. ఎవరైతే నేరాలు చేసినలో ఇంతకుముందు తప్పించుకొని తిరిగి ఎందుకంటే బెయిల్ పొందడానికి ఆస్కారం ఉండే, అయినా ఇప్పుడు బెయిల్ పొందడం కూడా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే లిమిటేషన్ కానీ మ్యాండేటరీ బెయిల్ వచ్చినంత వరకు కూడా లోపల పెట్టేసి 60 days 90 days ఎందుకంటే లోపల ఉండవలసి వస్తుంది. ఆ లోపల వాళ్ళ ఛార్జ్ షీట్ వేస్తే కూడా బెయిల్ ఎందుకంటే మ్యాండేటరీ అయిపోతుంది కనుక మ్యాండేటరీ అయిపోయాక కూడా బెయిల్ పొందడం అంటే కూడా అంత ఈజీ కాదన్నమాట. అందుకని వాళ్ళ 60 days లోపల 7 years బిలో ఉన్నవన్నీ కూడా పనిష్మెంట్ ఉన్నాయి ఛార్జ్ షీట్ వేస్తే మ్యాండేటరీ బెయిల్ కూడా అప్లై కాదన్నమాట. వాళ్ళ లైఫ్ సెంటెన్స్ కానీ డెత్ సెంటెన్స్ కానీ ఉన్న కేసులలో 90 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఆ ఛార్జ్ షీట్ వేసింది అనుకోండి, ఎందుకంటే మీకు అందులో కూడా మ్యాండేటరీ ప్రొవిజన్ కింద మీరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా నాట్ మెయింటైనబుల్ అనమాట. అందుకని వాళ్ళ ఛార్జ్ షీట్ వేయకుండానే అందులో ఉంటాయి. అందుకోనికి బెయిల్ పొందడం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడు. అందుకని గమనించుకోవాలి. చాలామందికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేది అంటే ఇవన్నీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో సెమినార్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ వచ్చినట్టే బాగుంటుంది. చాలామంది కూడా తెలియదు, ఎవరైతే నేరం చేసిండ్రో వాళ్ళకే తెలుస్తుంది. ఎంతమంది కూడా నాకు ఫోన్ చేసి కొత్త యాక్ట్లు వచ్చినట్టే కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది ఎందుకంటే చాలామంది కూడా అవేర్నెస్ కూడా లేదన్నమాట. ఎవరైతే కేసులలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళే ఉంటారు అన్నమాట. ఈ మధ్యకాలంలో కూడా ఎందుకంటే చాలామంది కూడా నేరాల కింద వాళ్ళ కింద పాల్గొన్న వాళ్ళు ఎందుకంటే ఇంట్లోకి వచ్చి సెర్చ్ చేసి మా దగ్గర ఉన్న ఏవైతే వీపన్స్ కానీ మిగతా కానీ కూడా సీజ్ చేస్తారు సార్. ఆ సీజ్ చేసినప్పుడు ప్రొసీజర్ సేమ్ ఉందా సార్ అని చెప్పేసి కూడా అడుగుతారు. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, సెక్షన్ చేంజ్ అయింది అనమాట. ఇంతకుముందు 52 కింద ఉన్నటువంటి పవర్ టు సీజ్ అఫెన్స్ వీపన్స్ ఏదైతే నేరానికి ఉపయోగించిన వేపన్స్ ఉంటావో కత్తులు కానీ మిగతా కానీ పిస్తోల్స్ కానీ మిగతా ఏవైతే ఉంటావో అవన్నీ కూడా సీజ్ చేయడానికి అరెస్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా మీ యొక్క కన్ఫెషన్ బట్టి మీ యొక్క నేరాన్ని బట్టి దాని మీద పోలీసులకు సీజ్ చేసే అధికారము ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీజ్ చేస్తాడు. చేసి అక్కడ మీ దగ్గర ఏమైతే దొరికిందో మీ ఇంట్లో కానీ మీ దగ్గర కానీ ఎక్కడైతే ఉన్నావో ఆ సెక్షన్స్ కింద ఇప్పుడు ఎందుకంటే 50 BNSS యాక్ట్ ప్రకారము వాళ్ళు సీజ్ చేయడానికి అధికారం ఉంటుంది అనమాట. ఇంతకుముందు 52 కింద వేసేవాళ్ళు, 52 CRPC 1973 చట్ట ప్రకారము ఇంతకుముందు వేసేవాళ్ళు. ఇప్పుడు 52 రద్దు అయింది కనుక ఇప్పుడు 50 ఏదైతే BNSS అని భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వీపన్స్ ఏదంటే మీరు దాంట్లో లైసెన్స్ ఉందా లైసెన్స్ లేదా అనేది కూడా ఆలోచించకుండా మీరు ఉపయోగించిన ఏదైనా ఆయుధాన్ని వాళ్ళు సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది పోలీస్ ఆఫీసర్. ప్రొవిజన్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొవిజన్ ప్రకారము 50 BNSS యాక్ట్ ప్రకారము పోలీస్ అధికారికి పోలీసు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు అతను మొత్తం మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వీపన్స్ కూడా సీజ్ చేయడానికి అధికారం ఉంటుంది అనమాట. ఈ ప్రొవిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోనికి భారతదేశం మొత్తం కూడా ఎందుకంటే 29 రాష్ట్రాల్లో కూడా ప్రొవిజన్ ఆఫ్ లా క్రిమినల్ లా ఎందుకంటే మెయిన్ ప్రొవిజన్ ఆఫ్ లా ఫాలో కావాల్సి వస్తుంది. ఆ ప్రొవిజన్ లా ప్రకారమే మనం బెయిల్ కానీ మిగతా కానీ ప్రొసీజర్ ప్రకారము ఏదైతే ఇంతకుముందు IPC కింద బుక్ చేసినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కింద బుక్ చేసినప్పుడు ఎందుకంటే దాన్ని చేసి CRPC ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు CRPC కానీ ఇప్పుడు IPC కానీ రద్దయిన కనుక BNS కింద భారతీయ న్యాయ సన్నిహిత నేరం చేసిన వాటిని BNS కింద యాక్ట్ కింద బుక్ చేస్తారు. మీరు FIR పైన భాగం ఉంటుంది, టాప్లో ఉంటుంది అన్నమాట BNS యాక్ట్ అని. ఆ సెక్షన్ బట్టి ఆ నేరాన్ని బట్టి దాంట్లో ఉన్న ఏదైతే కంటెంట్స్ ఉంటో కంటెంట్స్ను మొత్తం కూడా పోలీసులు ఆస్కారం ఉంటుంది అన్నమాట. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మిమ్మల్ని రిమైండ్ చేసిన తర్వాత కేసు డైరీలో కూడా రాస్తారండి. మామూలుగా మీరు మ్యాచ్ అయిన తర్వాత ఇమీడియట్లీ అవన్నీ కూడా రికవర్ అయిన తర్వాత మీ దగ్గర ఏమేమి వీపన్స్ ఉన్నావో అవన్నీ కూడా అక్కడ మీ ప్లేస్లో దొరికిన ప్లేస్లో కూడా అక్కడ లోకల్లో ఎవరైతే ఉంటారో ఇద్దరు రెస్పెక్టెడ్ పర్సన్స్ పిలిపించేసి కూడా పంచనామా చేస్తారన్నమాట. పంచనామా చేసి ఆ పంచనామా చేసేటప్పుడు సీజర్ రిపోర్ట్ మీద పంచనామా మీద మీ యొక్క మీ దగ్గర ఏమేమి దొరికినావో ఆ రెండింటి మీద కూడా వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు అనమాట. తీసుకున్న తర్వాత అవి దొరికిన వేపన్స్ అన్నీ కూడా పోలీస్ అధికారి ముందర కానీ పై అధికారి ముందర కానీ లేకుంటే కన్సల్ట్ కోర్టులో కానీ డిపాజిట్ చేస్తారు. రిమైండ్ చేసేటప్పుడు కూడా అవన్నీ తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేస్తారు. లేకుంటే పై అధికారి దగ్గర ఎందుకంటే చూపించిన తర్వాత అక్కడ ఎందుకంటే మొత్తం సీజ్ అయిన తర్వాత
అక్కడ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కోర్టులన్నా ప్రొడ్యూస్ చేయొచ్చు. పై అధికారి పోలీస్ ఆఫీసర్ అధికారి ఉన్నా కూడా మీరు రిమాండ్ అయ్యేటప్పుడు మీరు రిమాండ్ డైరీలో కూడా రాస్తారు. సో అండ్ సో కన్ఫెషన్ మీరు చెప్పిన దాన్ని బట్టి రిమాండ్ కేసు డైరీలో వాళ్ళు మీ దగ్గర వచ్చిన వీపన్స్ కూడా అందులో మెన్షన్ చేస్తారనమాట. ఒకవేళ మీరు అందులో మీకు లైసెన్స్తో ఉన్నట్లయితేనేమో పర్వాలేదు, కోర్టులో డిపార్ట్ చేస్తారు. మీరు లైసెన్స్ లేకుండా ఇలీగల్గా ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఇంట్లో దాని మీద కూడా వేరే సపరేట్ కేసు అవుతుంది. మీరు ఏదైతే ఇంతకుముందు కేసు ఇన్వాల్వ్ అయినారో ఆ కేసు కాక మీ దగ్గర లైసెన్స్ లేకుండా మిగతావి కూడా ఇవన్నీ కూడా ఉపయోగించినట్లయితే ఆ మరణాయుధాలు అవన్నీ కూడా మీ కింద మళ్ళీ సపరేట్ కేసు, దాని మీద సపరేట్ కేసు ఉంటుంది అన్నమాట. ఏదైనాకైనా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ కొంతమంది దగ్గర తీసుకొని ఉంటాయి, పిస్తోల్ కానీ మిగతా రైఫిల్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగిస్తుంటారు చాలామంది కూడా. కొంతమంది ఏమో ఇల్లీగల్ కూడా, ఎందుకంటే ఎక్కడి నుంచో కొంటారు, ఇల్లీగల్గా ఉన్న తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఆ ఇంట్లో పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళను బెదిరిస్తూ ఉంటారు అన్నమాట అవన్నీ పెట్టుకొని కూడా. అందుకని చెప్పేసి గమనించుకోవాలి, మీ దగ్గర మీరు చేసిన నేరాన్ని బట్టి మళ్ళీ సపరేట్గా దాని మీద మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర లైసెన్స్ లేకుండా ఉంటే వాయిదాల కింద దొరికినప్పుడు కూడా దాని మీద కూడా సపరేట్ కేసు అవుతుంది. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ దాని మీద కూడా మాకు సపరేట్ అప్పుడు 2 కేసులు అవుతాయి, ఇంకా ఆ కేసు కాక ఈ కేసు కూడా అవుతుంది. అందుకని గమనించుకోవాలి మీరు ప్రతి ఒక్కటి కూడా. లైసెన్స్ ఉంటేనే ఇంట్లో పెట్టుకోవాలి, లేకుంటే వాడకూడదు కూడా. వాడిన తర్వాత అయితే మీకు దాని అఫెన్స్ ఏదైతే నేరము మీరు ఉపయోగిస్తారో ఆ నేరం కొట్టిన వాడిని కూడా నేరం అవుతుంది. మీ దగ్గర ఇల్లీగల్గా ఏవైతే ఉంటావో వీపన్స్, అవి ఇల్లీగల్ ఉన్న వీపన్స్ కూడా సపరేట్ కేసు అవుతుంది. ఆర్మ్స్ యాక్ట్ కింద కానీ మిగతాయి కానీ కేసుల కింద. ఎందుకంటే బాంబులు కానీ మిగతాయి కానీ ఏవైనా ఇంట్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా పోలీస్ పర్మిషన్ లేనిది, పోలీస్ లైసెన్స్ లేనిది ఇంట్లో పెట్టుకోవడానికి ఆస్కారం లేకుంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఇట్లా వీపన్స్ దొరికినాయి అవి అని చెప్పేసి, దాని మీద కూడా కేసు అయ్యిందంట సార్ అని చెప్పేసి. కంపల్సరీ పోలీస్ ఆఫీసరు ఏదైతే మీ దగ్గర సీజ్ చేసినది ఉంటుందో అక్కడ పంచనామా చేసినప్పుడు ఆ పంచనామాలో ఎందుకంటే మీ దగ్గర దొరికిన ఏవైతే ఆయుధాలు ఉంటావో ఆయుధాలు కానీ వీపన్స్ కానీ మిగతా ఉన్నాయి కూడా దాని మీద రాస్తారు. పర్టికులర్స్ అన్నీ రాసేసి మొత్తం కూడా కోర్టులో డిపాజిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కోర్టులో డిపాజిట్ చేసి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మీకు కేసు సంబంధించిన దాంట్లోనే వాళ్ళు డిపాజిట్ చేస్తారనమాట. మీకు ఏదైతే కేసు ఉంటుందో వాళ్ళ మీ దగ్గర లైసెన్స్ ఉన్నదనుకోండి, లైసెన్స్ ఉన్నట్లయితే మీరు దాన్ని ఉపయోగించినట్లయితే, మీరు సీజ్ చేసినట్లయితే మీకు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద మీరు అట్లాంటప్పుడు కోర్టులో కూడా పిటిషన్ పెట్టుకొని మీరు ఎందుకంటే దాన్ని రిటర్న్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాళ్ళ మటుకు పోలీస్ ఆఫీసర్ చేసేది ఏదైతే ఉంటుందో డ్యూటీ వాళ్ళు చేస్తారనమాట. మీరు ఏదున్నా కోర్టులో వాళ్ళు డిపాజిట్ చేస్తారు కనుక కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసుకొని త్రూ అడ్వకేట్ ద్వారా మీరు కానీ మీ సెల్ఫ్ కూడా పిటిషన్ 14 పార్టీ కూడా పర్సన్ కింద కూడా పిటిషన్ పెట్టుకొని జడ్జి గారి ముందర ఆర్గ్యుమెంట్ చేసి మీ యొక్క వాదనలు సరిగ్గా ఉన్నట్లయితే, మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే, ఆ లైసెన్స్ ఉన్న వీపన్స్ కూడా మీరు ఉపయోగించినట్లయితే, వాళ్ళ పోలీసులు ఫాల్స్గా పెట్టినట్లయితే కూడా మీ కోర్టు లోపల ఆర్గ్యుమెంట్ చేసుకొని త్రూ అడ్వకేట్ ద్వారా పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీ దగ్గర ఏదైతే పోలీసు వాళ్ళు సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తారో దాన్ని రిటర్న్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా జనరల్గా చాలామందికి ఎందుకంటే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా కొంతమంది కన్ఫెషన్లో మీ పేరు కూడా ఇరిగేయడానికి ఆస్కారం ఉంటుంది. పరిణామాలు ఎవరైనా ఉంటే కూడా చాలామంది కూడా ఎందుకంటే ఫాల్స్ కేసు అని కూడా చెప్తూ ఉంటారు. ఫాల్స్ కేసు కాకుండా ఎవరైతే ఫస్ట్ అక్యూజులు ఉన్న కన్ఫెషన్ మీద కూడా వేరే అక్యూజులు కూడా ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ పేరు కూడా మీ పేరు చెప్పినట్లయితే కూడా ఆ కేసులో అరెస్ట్ చేసి, ఎందుకంటే మీ దగ్గర ఉన్న వీపన్స్ వాళ్ళకి కనిపించినట్లయితే అవన్నీ కూడా సీజ్ చేస్తారు అనమాట. అందుకని కొంతమంది ఎందుకంటే చాలామంది నేరం చేయకుండా కూడా కేసులలో వాళ్ళ కన్ఫెషన్ బట్టి కో అక్యూజ్ కన్ఫెషన్ బట్టి కూడా అరెస్ట్ చేస్తుంటారు అనమాట. అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అవన్నీ కూడా కోర్టులో వాదన వినాలి. అలా కానట్లయితే కోర్టులో హైకోర్టులో మీరు క్వాష్ పిటిషన్ వేసుకొని కూడా మీ యొక్క కేసును కొట్టేపించుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకో వీపన్స్ అనేది చాలా ఎందుకంటే క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. ఏ కేసు అయినా కూడా దాని వీపన్స్ని కూడా సీజ్ చేస్తారనమాట. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 50 కింద BNSS యాక్ట్ ప్రకారము పోలీసులకు పవర్ టు సీజ్ ది అఫెన్స్ వీపన్స్ అనమాట. నేరానికి సంబంధించిన ఏ వెపన్ అయినా కూడా వాళ్ళు
సీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.